సినిమాకి ముందు ఇలా ఉండేవాళ్ళ మనోజ్ మీ బాండింగ్? నాకు నేను 4th క్లాస్ చదివేటప్పటి నుంచి పరిచయం అండి మనోజ్ నాకు. రోహిత్ గారిని చూస్తే బయటకు చూస్తే చాలా కామ్ గోయింగ్ సెటిల్డ్ ఉంటారు. అట్లాంటిది ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నారంటే అందరికి క్యూరియాసిటీ, ఎవరికి ప్రపోజ్ చేశారు ఏంటి అని. నేనే ప్రపోజ్ చేశాను. వీ హ్యాడ్ కనెక్షన్ అండ్ పెళ్ళి చేసుకుంటాను అడిగారు. కొత్త సబ్జెక్టులతో కొత్తగా వస్తారు. కోర్స్ అది వర్కౌట్ అయింది, వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఆ థాట్, ఆ ఇమేజ్ ఒకటి ఉంది. ఇప్పుడు మీ థాట్ ప్రాసెస్లో అది ఏమైనా మారిందా? బట్ ఐ గాన్ బ్యాక్ టు మై రూట్స్. అంటే ఐ వాంట్ టు బీ మై సెల్ఫ్. నాకు నచ్చితే చేస్తాను, నచ్చకపోతే చెయ్యను. నందమూరి అభిమానులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న విషయం, మీరు నందమూరి హీరోలు కాంబినేషన్లో ఒక సినిమా పడితే బాగుందని చెప్పేసి అదేమన్నా జరిగే ఛాన్సెస్ ఉన్నాయని. ఆ మధ్యలో ఒక స్క్రిప్ట్ యాక్చువల్గా చేద్దామని చెప్పి నరేషన్ కూడా చెప్పించాను బాలయ్య గారికి. మీ బాడీ తీరు ఏంటి? కొన్ని రోజులేమో కొంచెం స్టోర్ట్ అయిపోతుంది, కొన్ని రోజులనే సడన్గా తగ్గిపోయి అసలు మోర్ చేంజ్ వచ్చేస్తుంది. ఏంటి మీ సీక్రెట్ ఏంటి? ఒక సీజన్ ఏమో తగ్గుతాను కరెక్ట్గా, మళ్ళీ ఐ పుట్ ఆన్ వెయిట్, స్ట్రెస్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఓకే. అయితే మనకి 2024 విషయానికి వస్తే మీ లైఫ్లో చాలా జరిగినాయి. మంచి అనుకోవచ్చు, లేకపోతే సాడ్ థింగ్స్ అనుకోవచ్చు, చాలా జరిగినాయి. 2024 మీ లైఫ్లో ఎలా చూస్తారు దాన్ని? ఇట్ ఈస్ అ మిక్స్డ్ ఎమోషన్స్ అండ్ బేసికల్ 24. It is a part and parcel of life, but తెలుగు ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనతో పాటు నారా రోహిత్ గారు ఉన్నారు. 30వ తారీఖు అంటే మరికొన్ని గంటల్లో సినిమా థియేటర్లో రాబోతుంది భైరవం గురించి మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నాను. సూపర్ అండి. భైరవం కంటెంట్ అంతా చాలా బాగుంది. నిన్న రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది, అది సూపర్. ఫంక్షన్ కూడా బాగుంది. ఎలా ఉంది సార్ మీకు భైరవంలో మీ క్యారెక్టరేషన్ ఏంటి? ఎంత ఉండబోతుంది లెంగ్త్, ఈ కొలమానాలు, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఆలోచించే వాళ్ళకి ఏం చెప్తారు? నేను ఆలోచించట్లేదని చెప్తానండి. అంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ స్క్రీన్ టైమ్ అండి. వెదర్ యు ఆర్ మేకింగ్ అన్ ఇంపాక్ట్ ఆర్ నాట్ ఇస్ ఇంపార్టెంట్. సో అండ్ డెఫినెట్లీ ఇట్ ఇస్ ట్రూ టు ఇట్స్ ఒరిజినల్, నా క్యారెక్టర్. సో అండ్ ఐ ఎంజాయ్డ్ ప్లేయింగ్ వరద అనే క్యారెక్టర్ని. అండ్ డెఫినెట్గా పీపుల్ సీ నేను ఎప్పుడు ట్రై చేయను ఒక క్యారెక్టర్. సో ఇంత మాసిగా నేను చేయలేదు ఎప్పుడు. సో డెఫినెట్లీ ఇట్స్ అ న్యూ థింగ్ ఈవెన్ ఫర్ మీ. నేను చూడాలి హౌ పీపుల్ ఆర్ గోనా రియాక్ట్. ఇంకోటి మనకి ఇది ఆల్రెడీ రీమేక్ కాదు, ఇది తమిళ రీమేక్. ఆ సినిమాని ఎంతవరకు మన నెగిటివిటీకి మార్చారు ఏంటి అనేది డిస్కషన్ ఎక్కువ నడుస్తుంది. మీకు ఏమనిపిస్తుంది? ఎంతవరకు మార్చారు? ఒరిజినల్ మీరు చూసారా? నేను ఒరిజినల్ చూసానండి. డెఫినెట్గా ఏంటి అంటే ఇప్పుడు ద ఐడియా ఇస్ యూనివర్సల్. హౌ మనీ, ఉమెన్ అండ్ ల్యాండ్, ఒక ఎలాంటి రిలేషన్ అయినా ఎలా, హౌ ఇట్ కెన్ స్పాయిల్ అనేది బేసిక్ ఐడియాలజీ ఆఫ్ ద ఫిల్మ్. దట్ ఈస్ ట్రూ. దాన్ని బేసిక్గా ఏంటంటే ఇట్ ఈస్ వెరీ రూరల్ రస్టిక్ తమిళ్ ఫ్లేవర్డ్ ఫిల్మ్, తమిళ్ గరుడన్ అనేది. దాన్ని తెలుగుకి బాగా అడాప్ట్ చేసినట్టు యాక్చువల్గా. ఇట్ లుక్స్ బిగ్గర్ ఆన్ స్కేల్ తెలుగులో. అండ్ మన నేటివిటీకి తగ్గట్టు హౌ దే స్పీక్ ఇస్ లైక్ వెరీ నైస్. సూపర్ అండి. అయితే మనకి లైన్ వరకే తీసుకున్నారా, లేకపోతే సీన్స్ ఎంతవరకు మారింది పర్సంటేజ్? అంటే ఇట్ ఈస్ నాట్ ఫ్రేమ్ బై ఫ్రేమ్ రీమేక్ అయితే కాదండి. కాదు కదా. ఇట్ ఈస్ లైక్ ఏంటి అంటే ద సీన్స్ ఎవ్రీథింగ్ విల్ బీ దేర్, బట్ దేవ్ రీరిటన్ ఎవ్రీథింగ్. మొత్తం సీన్స్ అన్నీ రీరైట్ చేసి మన తెలుగు నేటివిటీని, తెలుగులో వాట్ వర్క్స్, దేవ్ టేకెన్ ద ఐడియా ఆఫ్ ద సీన్, దేవ్ రీరైటన్. అండ్ సత్య అండ్ వెంకట్ గారు వీళ్ళు దే హెవ్ రిటన్. సో సత్య హస్ డన్ డైలాగ్స్ చాలా బాగా రాశారు. సో దే అడాప్టెడ్ ఇట్ ప్రాపర్లీ ఇంటూ తెలుగు. ఇట్ లుక్స్ లైక్ మోర్ ఆఫ్ అ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ అండ్ మీరు గరుడన్ చూసి ఇది చూస్తే దిస్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ద ఐడియా, ద స్టోరీ తెలియచ్చు, యూ కెన్, బట్ యూ విల్ అగైన్ కనెక్ట్ విత్ దీస్ క్యారెక్టర్స్. సో అదైతే ఉంటుంది. ఓకే, సూపర్ అండి. మీ ముగ్గురు స్క్రీన్ షేరింగ్ అనగానే మీ ఎక్స్పీరియన్స్ అండి. ఎవరిని లాక్ చేసుకొని మీ దగ్గరకు వచ్చారు? విజయ్ గారు ఫస్ట్ స్టోరీని సెలెక్ట్ చేసుకుంది సాయి సెలెక్ట్ చేసుకున్నాడు.
తర్వాత బెల్లంకొండ సురేష్ గారు కాల్ చేశారు, ఏమండి ఇలా ఒక సినిమా ఉంది, మీకు తెలుసు కదా నేను ఏది పడితే అది అడగను, నా కోసం ఒకసారి చూడండి సినిమా అంటే, సరే చూస్తానండి అని చెప్పి ఐ వాచ్ ద ఫిల్మ్. సో ఐ లైక్డ్ ఇట్. బట్ సైన్ చేసే టైంకి ఎవరు ఈ క్యారెక్టర్, మనోజ్ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు అనేది ఇంకా అప్పటికి తెలియదు. దెన్ ఒకరోజు విజయ్ ఫోన్ చేసి ఇలా మనోజ్ గారు చేస్తారని చెప్పి మనోజ్ మాట్లాడాడు. దెన్ ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. సి ఇట్ ఈస్ లైక్ బ్యాలెన్సింగ్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇప్పుడు జస్ట్ ఏదో ఆ క్యారెక్టర్ ఎవరో ఒకరు ప్లే చేయాలని ఉంటే ఇట్ వోంట్ వర్కౌట్. ఇప్పుడు వర్కౌట్ అయినంత వర్కౌట్ అవ్వకపోయిండొచ్చు. బట్ బికాస్ ఆఫ్ మనోజ్ సినిమాలోకి వచ్చిన తర్వాత ద హోల్ డైమెన్షన్ ఆఫ్ ద ఫిల్మ్ చేంజ్డ్. సో మీకు నేను ఈ సినిమా ఎప్పుడైతే ప్రమోషన్లు మొదలుపెట్టామో, ప్రమోషన్లు మొదలుపెట్టిన దగ్గర నుంచి ముగ్గురు మధ్య బాండింగ్ అనేది ఆడియన్స్ చూస్తున్నారు. ఇది సినిమాకు ముందు ఇలా ఉండేవాళ్ళ మనోజ్ మీ బాండింగ్? సినిమాకు ముందు పరిచయం ఎలా ఉండేది, సినిమా తర్వాత ఎలా ఉంది? నాకు నేను 4th క్లాస్ చదివేటప్పటి నుంచి పరిచయం అండి మనోజ్ నాకు. నేను మనోజ్ యూస్ టు బి, మేము తిరుపతి గెస్ట్ లైన్ డేస్ అనే హోటల్లో స్విమ్మింగ్కి వెళ్తుండే వాళ్ళం. సో అప్పటి నుంచి పరిచయం నాకు మనోజ్. అండ్ బేసిక్గా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా. సో అండ్ మనోజ్ అత్తగారు మ్యారీడ్ టు, వాళ్ళ హస్బెండ్ ఇస్ ఫ్రమ్ ఆర్ విలేజ్. సో చిన్నప్పటి నుంచి వీ హ్యావ్ దట్ ఫ్యామిలీ రిలేషన్ ఆల్సో. సో మనోజ్ బయట వీ హ్యాడ్ అ వెరీ గుడ్ ర్యాపో ఎప్పుడు కలిసిన. బట్ ఈ సినిమాతో ఏంటంటే ద బాండింగ్ ఇస్ గొట్ స్ట్రాంగర్ ఆన్ అ పర్సనల్ లెవెల్. ఇంకా అంటే యూ మీటింగ్ సమ్ వన్ ఆన్ అండ్ ఆఫ్ ఎప్పుడో ఒకసారికి యూ ట్రావెల్ విత్ ద పర్సన్ ఫర్ ఒక పీరియడ్ ఆఫ్ టైమ్. సో ద బాండింగ్ ఇస్ బిగ్, ఇంకా స్ట్రాంగ్ అయిపోద్ది కదా. సో నౌ మనోజ్ ఇస్ లైక్ హీఈస్ దేర్ ఇన్ మై బెస్ట్ బడీ. హీఈస్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ అండ్ ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ హిమ్. సూపర్ సార్. మనం ప్రతినిధితో కమ్బ్యాక్ ఇచ్చారు. కమ్బ్యాక్ అంటే అఫ్కోర్స్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అన్నారు. సినిమాలని ఒక 2-3 సినిమాలు వచ్చేస్తాయి సంవత్సరంలో అనుకున్నారు. బట్ ఈ భైరవ్ అనేది ఇప్పుడు వస్తుంది. నెక్స్ట్ ఏం లైన్లో పెట్టారు, ఏంటి, ఎంత గ్యాప్ తీసుకుంటున్నారు సినిమాకి? సుందరకాండ ఇస్ ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. ఆల్మోస్ట్ నా డబ్బింగ్ కూడా అయిపోయింది. ఫైనల్ కాపీ ప్రాబబ్లీ June 15th 20th కాపీ వచ్చేస్తుంది. వన్స్ దట్ ఈస్ డన్ ప్రాబబ్లీ జూన్ ఎండింగ్ అనుకుంటున్నాం, లేకపోతే జూలైలో రిలీజ్ చేస్తామండి. సో దట్ ఫిల్మ్ ఇస్ డన్. అండ్ ఇంకో సినిమా ఐఎమ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఆగస్ట్. స్క్రిప్ట్ ఎప్పుడో 2 years బ్యాక్ రెడీ అయిపోయింది స్క్రిప్ట్. బట్ ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి విల్ స్టార్ట్ ఫ్రమ్ ఆగస్ట్ నుంచి షూట్కి వెళ్ళి ఇట్లా ప్లాన్ చేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ ఇప్పుడైతే చాలా స్పీడ్గా రన్ పెట్టేసినట్టున్నారు ఆర్డర్. స్పీడ్గా అయితే కాదండి, బట్ వాంటెడ్ టు డూ సంథింగ్ విచ్ ఐ లైక్. సో నచ్చిన కథ వస్తే ఎనీ టైమ్ దిస్ ఆల్వేస్ టైమ్ అండ్ స్పేస్ ఫర్ ఇట్. ఓకే. అవేంటి మామూలుగా సోలోనా లేకపోతే మల్టీ స్టారా? ఇంకేమన్నా మల్టీ స్టార్ ఒప్పుకున్నారా? ఇంకేం మల్టీ స్టార్స్ ఒప్పుకోలేదు. ఇప్పుడు సుందరకాండ వచ్చేస్తుంది, దాని తర్వాత దట్ ఈస్ లైక్ అ సోలో హీరో. ఓకే, సూపర్ అండి. ఇందాక నుంచి అడుగుదాం అనుకుంటున్నా, నాకు అది కొట్టేస్తుంది. ఏమైంది కాదుకి? ఇదేదో చిన్న లెగ్ నర్వ్ ఏదో కొంచెం ఇదయింది. అండ్ షూటింగ్లోనా? ఏం లేదు, షూటింగ్లో కాదు, మామూలుగా అయింది. అండ్ మొన్న డబ్బింగ్ చెప్తే ఆల్మోస్ట్ ఒక 5-6 hours నిలబడేసరికి ఎక్కువ ఇంకా స్ప్రెయిన్ అయిపోయింది. ఓకే. సో ఈ సినిమాలో ఎక్కువ మాస్ ఫైట్లు ఎక్కువ ఉన్నాయి. మీ పరిస్థితి ఏంటి? రోప్ షాట్లు, ఫైట్లు ఎక్కువ ఇబ్బంది పెట్టారా విజయ్ గారు? అంటే దిస్ ఫిల్మ్ రిక్వైర్స్ ఇట్ అండ్ ఐ ఎంజాయ్డ్ డూయింగ్ ఇట్. నటరాజ్ అనే మాస్టర్ చేశారు ఒక ఫైట్. దట్ ఫైట్ హస్ కమ్ అవుట్ వెల్. అండ్ ఇంకో ఫైట్ రామకృష్ణ గారు చేశారు. 2 fights, ఇంటర్వెల్ ఫైట్ ఒకటి. సో ఐ ఎంజాయ్డ్. ఇట్ వాస్ నైస్. బేసికలీ చాలా రోజుల తర్వాత ఇంత యాక్షన్ చేయలేదు, చాలా రోజులైంది. సో ఇట్ వాస్ నైస్, ఇట్ వాస్ ఎంటర్టైనింగ్. ఓకే. మీరు మనోజ్ గారు ఒక సింక్లో ఉన్నారు. సాయి గారు మీ ఇద్దరి మధ్య ఎలా వేగారు? ఏజ్లో కొంచెం చిన్నోడు కదా, తమ్ముడు కదా, కొంచెం ఆట పట్టించాం అంతే. అంతేనా? ర్యాగింగేనా? ర్యాగింగ్ ఏం లేదండి. ఈవెన్ మనోడు ఈజ్ ఆల్సో వెరీ కూల్ పర్సన్. సో ముగ్గురితో బాగుండే. అంటే ముగ్గురం బేసిక్గా ఏంటంటే మనోజ్ ఉన్నాడంటే ఇంకా మొత్తం ఎవ్రీ వన్ షుడ్ బీ ఆన్ దర్ టోస్ కదా. సో ఇట్ వాస్ ఫన్ బేసికలీ. ఓకే. సెట్లో మీ గోల వల్ల, గొడవ వల్ల, మీ ముగ్గురు వల్ల ఏమైనా నెంబర్ ఆఫ్ డేస్ పెరిగాయా? విజయ్ గారు ఏమైనా స్ట్రగుల్ అయ్యారా? అసలు నెంబర్ ఆఫ్ డేస్ గోల వల్ల అయితే ఏం పెరగలేదు. యాక్చువల్లీ వి షార్ట్ ఇన్ అ వెరీ షార్ట్ స్పాన్. ఇట్ వాజ్ వాళ్ళ టీము, డైరెక్షన్ టీమ్కి కానీ, రైటింగ్ టీమ్కి కానీ, విజయ్కి కానీ
వీ షుడ్ అప్రిషియేట్ దెమ్ హౌ ఎఫిషియెంట్లీ దే వర్క్. అసలు టార్గెట్ పెట్టుకుని షూట్కి వెళ్ళారంటే టార్గెట్ పెట్టారు, బట్ అన్ఫార్చునేట్లీ వీ కుడెంట్ రిలీజ్ ఇట్ ఆన్ టైమ్. బట్ ఏంటంటే ద ఎఫర్ట్స్ దే పుట్ ఇన్, అసలు టీం మొత్తానికి వీ నీడ్ వాళ్ళకి ఒక హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే అంత ఎఫర్ట్, అంత పెద్ద స్పాన్ ఉన్న సినిమాని అంత 80 daysలో విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 120 days షూట్ చేయడం అంటే ఇట్స్ నో జోక్. అన్ని యాక్షన్ సీక్వెన్స్లు ఎన్ని ఉంటాయి సార్ ఫైట్లు ఇంట్లో సుమారుగా? చూసారా మీరు కాపీ? ఒక 6-7 ఫైట్లు ఉన్నట్టున్నాయండి. ఓ 7 కాదు ఉంటే యాక్షన్ సీక్వెన్స్ల కింద అయితే ఒక 9 ఎన్నో ఉన్నాయి. గట్టిగా ప్లాన్ చేశారు. చూసారా సినిమా? నేను చూడలేదండి. చూడలేదా? ఓకే. డైరెక్ట్ థియేటర్ అయినా ఆడియన్స్తో పాటు? అంతే. సూపర్ అండి. అయితే మనకి 2024 విషయానికి వస్తే మీ లైఫ్లో చాలా జరిగినాయి. మంచి అనుకోవచ్చు, లేకపోతే సాడ్ థింగ్స్ అనుకోవచ్చు, చాలా జరిగినాయి. 2024 మీ లైఫ్లో ఎలా చూస్తారు దాన్ని? ఇట్ ఈస్ అ మిక్స్డ్ ఎమోషన్స్ అండ్ బేసికల్ 24. It is a part and parcel of life, but good things happened. There was few sad moments, but we all should take it with a pinch of salt and move forward. ఓకే, సారీ మళ్ళీ గుర్తు చేసాను. ఓకే, ఎమోషనల్ అవుతున్నారు. ఓకే, శ్రీ గారు ఎలా ఉన్నారు? షీఈస్ ఫైన్. ఫైన్. ఎప్పుడెప్పుడని అడుగుతున్నారు జనాలు, అంతా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ముహూర్తం అని చెప్పేసి. నారావారి ఇంట్లో మోస్ట్లీ అక్టోబర్ ఉండొచ్చు. ఓకే, నిన్న ఒక శుభకార్యం జరిగింది కుప్పంలో. అవును. నెక్స్ట్ మీ శుభకార్యం కోసం వెయిటింగ్. అక్టోబరా? అక్టోబర్. ఓకే, ఫిక్స్ అయింది. సూపర్ అండి. అయితే మనకి రోహిత్ గారిని చూస్తే, బయటకు చూస్తే చాలా కామ్ గోయింగ్ సెటిల్డ్ ఉంటారు. అట్లాంటిది ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నారంటే అందరికి క్యూరియాసిటీ, ఎవరికి ప్రపోజ్ చేశారు ఏంటి అని. నేనే ప్రపోజ్ చేశాను. వీ హ్యాడ్ కనెక్షన్ అండ్ పెళ్ళి చేసుకుంటాను అడిగాను. డైరెక్ట్ చేసుకున్నారా? ఓకే. సో నారావారి ఇంటి అబ్బాయి పెళ్లి చేసుకుందాం అంటే ఇంకేమంటారు? నో, ఇట్ వాస్ ఆ బాండింగ్ లేకపోతే ఈవెన్ అక్కడి వరకు కూడా వెళ్ళాం కదా. సో ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ పర్సనల్ లైఫ్ అండి. థ్యాంక్ యూ. ఓకే, సినిమా విషయానికి వస్తే 2009లో స్క్రీన్కి మీరు పరిచయం అయ్యారు. 2009 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 16 సంవత్సరాలు, 16 years కెరియర్లో చేసిన సినిమాల గురించి అనాలిసిస్ చేసుకుంటే మీ ఒపీనియన్ ఏంటి సార్? సినిమా కెరీర్ ఎలా ఉందనుకుంటున్నారు? ఇట్స్ అ మిక్స్డ్ బ్యాగ్ అండి. వెరీ స్ట్రైట్ అండ్ ఆనెస్ట్ ఆన్సర్, ఇట్స్ అ మిక్స్డ్ బ్యాగ్. ఫ్యూ ఫిలిమ్స్ అనుకున్న స్థాయిలో వర్కౌట్ అయ్యాయి, కొన్ని అవ్వలేదు, కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాను. కొన్ని ఫిలిమ్స్కి ఐ డెంట్ డూ జస్టిస్. సో ఇట్స్ ఆల్ అ లెర్నింగ్ కర్వ్. సో ఇట్స్ అ మిక్స్డ్ బ్యాగ్. దెర్ ఇస్ గుడ్, దెర్ ఇస్ బ్యాడ్, దర్ ఇస్ అగ్లీ ఆల్సో. బట్ అంటే కొన్ని ఫిలిమ్స్ ఐ డోంట్ థింక్ ఈవెన్ ఐ విల్ వాచ్ ఇట్ ఇన్ లైఫ్ టైమ్. ఓకే. సో ఇట్ ఈస్ అ మిక్స్డ్ బ్యాగ్. ఓకే. సో దెర్ ఆర్ బ్యూటిఫుల్ మెమరీస్ ఆఫ్ ఫ్యూ ఫిలిమ్స్. ఓకే. సో ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎనీ లైఫ్. ఓకే. సో ఐఎమ్ ఓకే. ఓకే, ఈ ఒపీనియన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఫ్యూచర్ ఎలా ప్లాన్ చేసుకుందామని మీకు ఆలోచన? ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ద సేమ్ మిస్టేక్, ఐ ట్రై టు డూ న్యూ మిస్టేక్స్ అండి. కొత్త తప్పు చేయడానికి ఓకే, కానీ మళ్ళీ చేసిన తప్పులు చేయకూడదు అనేది ఒకటి గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ చేసింది చేయడం. సో కొత్త తప్పులు చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. రోహిత్ దగ్గరికి ఫస్ట్ నుంచి కూడా సినిమాలో రిజల్ట్ అనేది పక్కన పెడితే ఒక పేరు ఉంది, ఇండస్ట్రీలో అయినా బయటైనా. కొత్త సబ్జెక్టులతో కొత్తగా వస్తారు. ఆఫ్కోర్స్ అది వర్కౌట్ అయింది, వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఆ ఇమేజ్ ఒకటి ఉంది. ఇప్పుడు మీ థాట్ ప్రాసెస్లో అది ఏమైనా మారిందా? మధ్యలో మారిందండి. అగ్లీ ఫేజ్ అన్నాను కదా, కొన్ని సినిమాలు మన థాట్ ప్రాసెస్ బ్యాడ్ వల్ల కొన్ని సినిమాలు ఓకే చేశాను. బట్ ఐ గాన్ బ్యాక్ టు మై రూట్స్. అంటే ఐ వాంట్ టు బీ మై సెల్ఫ్. నాకు నచ్చితే చేస్తాను, నచ్చకపోతే చెయ్యను అనే ఐడియాలజీకి వెళ్ళిపోయాను. నాకు 2 hours కథ చెప్పినప్పుడు నచ్చితే చేస్తాను. బట్ వన్ థింగ్ వాట్ నేను అప్పుడు చెయ్యింది ఇప్పుడు చేస్తుంది ఏంటి అంటే, ఒక సినిమాని ఎలా ప్రజెంట్ చేస్తే మన కథని జనాల దగ్గరికి ఎలా తీసుకెళ్ళగలుగుతాం, హౌ టు ప్యాకేజ్ అ ఫిలిం, అంటే హౌ టు ఎన్హాన్స్ అ ఫిలిం, హౌ టు ఎన్హాన్స్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ వాచింగ్ మై ఫిలిం అనే దాని మీద కొంచెం ఫోకస్ పెట్టాను. అంతకుముందు ఏంటంటే ఐ యూస్ టు బ్లైండ్లీ ట్రస్ట్ అండ్ లీవ్ ఇట్ టు పీపుల్. నౌ ఆ తప్పు చేయకూడదు అనేది వెరీ స్ట్రాంగ్గా తీసుకున్న ఒక డెసిషన్. సూపర్ సూపర్ సార్. అయితే ఇప్పుడు ఉన్న పొజిషన్లో నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విషయం, మీరు నందమూరి హీరోలు
కాంబినేషన్లో ఒక సినిమా పడితే బాగుండు అని చెప్పేసి అదేమన్నా జరిగే ఛాన్సెస్ ఉన్నాయని. లెట్స్ సీ అండి. బాలయ్య గారు ఆల్రెడీ 4 హిట్లు వరుసన హిట్లు కొట్టుకుంటూ వెళ్తున్నారు ఒక పక్క. నెక్స్ట్ మోక్ష గారు ఎంట్రీ అంటున్నారు. ఏమన్నా అవకాశం ఉండే ఆలోచన ఉందా? ఏమన్నా సబ్జెక్ట్ వచ్చాయి మీ వరకు? అంటే ఆ మధ్యలో ఒక స్క్రిప్ట్ యాక్చువల్గా చేద్దామని చెప్పి నరేషన్ కూడా చెప్పించానండి బాలయ్య గారికి. అవునా? బట్ తర్వాత ఇట్ డెంట్ మెటీరియలైజ్ అవ్వలేదు అది. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే ఏం లేదు, కానీ ఇఫ్ రైట్ స్క్రిప్ట్ కమ్స్ ఐ డెఫినెట్లీ గో అని ఆస్కండి. ఆర్ ఇప్పుడు అటు ఈ క్యారెక్టర్ రోహిత్ చేస్తే బాగుంటుందని వాళ్ళు ఫీల్ అయినా ఐ విల్ డెఫినెట్లీ డూ, ఈవెన్ ఇఫ్ స్మాల్ ఒక 2 సీన్ల క్యారెక్టర్ అయినా చేస్తాను ఆయనతో అయితే. సూపర్ అండి. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమా ప్యాటర్న్ ఒకటి మారింది, థియేటర్కి ఎక్కువ జనాలు రావట్లేదు అని ఒక డిస్కషన్ ఒకటి గట్టిగా నడుస్తూ ఉంది. అదేమన్నా బ్యాగేజ్లా ఫీల్ అవుతుందా? హీరో అనే వాళ్ళకి మొత్తం మోయాల్సిన ఇది ఉంది థియేటర్కి జనాలు రప్పియాలండి. అంటే ఇప్పుడు 10 years బ్యాక్ తీసుకుందాం అండి. ఒక 10-15 years బ్యాక్ ఏంటి, ఒక జానరా ఫిల్మ్ చేస్తే ఎవడు చూసేవాడు కాదు అంటారు. బట్ ఏంటి అంటే అప్పుడు ఏంటి అంటే ఒక సినిమా ఈ రేంజ్ సినిమా ఇంతే చేస్తుంది అనే ఒక నామ్ ఉండేది. ఇవాళ ఆ బ్యారియర్ని బ్రేక్ చేసి సినిమా బాగుంటే ఎంత చేస్తుందో చెప్పలేమనే రేంజ్కి వెళ్ళాం. సో డెఫినెట్లీ ఏంటి అంటే ఎవ్రీవన్ ఇప్పుడు మనం సినిమాని ట్రైలర్ చూసినప్పుడే ఆడియన్స్ ఫిక్స్ అయిపోతున్నాడు ఈ సినిమా చూడాలా వద్దా అని. సో ఇవాళ భైరవంకి బజ్ ఉంది, ముగ్గురు ఎప్పుడో సినిమాలు చేసిన వాళ్ళు మళ్ళీ చేస్తున్నారు, అయినా బజ్ ఉందంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కంటెంట్. స్పెషల్గా ఇప్పుడు అందరూ చేసే ప్రమోషన్సే చేస్తున్నామండి, బట్ ద కంటెంట్ కనెక్ట్ అయింది కాబట్టి ప్రమోషన్స్ కనెక్ట్ అవుతుంది, యాడ్ అవుతుంది. సో బేసిక్గా ఏంటంటే ఆ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అని నమ్మించే విధంగా కంటెంట్ ఉంటే డెఫినెట్గా ఎంత చేస్తుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. సో ఇప్పుడు మై ఫ్రెండ్స్ ఫిల్మ్ మళ్ళీ సామాజిక వర్గం నాకు తీసుకున్నాను. ఇనీషియలీ ఏది వర్కౌట్ అవ్వలేదు, బట్ స్టిల్ ద కంటెంట్ వర్క్ అండ్ పీపుల్ వాచ్ ద ఫిలిం. ఒక 20 రోజులు కంటిన్యూ రన్ ఉన్నది. సో ఇప్పుడు సినిమా ఏది బాగుంది అంటే వెళ్తారండి. ఓకే. సో దానికైతే ఐ నెవర్ హ్యావ్ ఇనిబిషన్స్. సినిమా బాగుంటే ఖచ్చితంగా ఓపెనింగ్ రాకపోయినా రన్ ఉంటుంది. ట్రైలర్ కంటెంట్ బాగుందంటే ఓపెనింగ్తో పాటు సినిమా బాగుందంటే రన్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆన్. మన ఒక సినిమాకి జనాలు రావట్లేదు అంటే తప్పు జనాలది కాదు, మనదే. వీఆర్ నాట్ గివింగ్ దెమ్ ద రైట్ కంటెంట్ ఆర్ ద రైట్ ఐడియా టు కమ్ అండ్ వాచ్ అవర్ ఫిల్మ్. అదైతే నమ్ముతాను. సూపర్ సార్, మంచి క్లారిటీతో ఉంది. ఓకే, భైరవం విషయంలో భైరవానికి ఒక మెమొరబుల్ ఇన్సిడెంట్ అంటే ఏం చెప్తారు? భైరవంలో మీరు ఆన్ సెట్స్ అండి చాలా ఉన్నాయండి. బేసిక్గా మేమిద్దరం ఒకరోజు కుకింగ్ కాంపిటీషన్ పెట్టుకున్నాం సరదాగా. వీడియో వచ్చింది కదా. సో దట్ డే వాజ్ ఆ మామిడి తోట ఎపిసోడ్ అప్పుడు. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఏదో అంత ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా ఉంది. సో ఇట్ వాజ్ వెరీ నైస్, మోస్ట్ మెమరబుల్. ఎవరు ఉండారు అందుట్లో? ఇద్దరునా? నేనేదో బిర్యానీ వండాను, మనోజ్ ఇంకా గారెలు ఇవి అవి అన్నీ ఫైటర్లతో కూడా వేయించాడు గారెలు. ఓకే, ఆఫ్ కోర్స్ మేము వీడియోలో ఎంతవరకు ఉందో అంతవరకు చూడగలం. బ్యాక్ ఎండ్ ఏం జరిగిందో మాకు తెలియదు కదా. ఇట్ వాస్ ఫన్. ద హోల్ టీమ్ వాజ్ దేర్. ఓకే, సో వీ ఆల్ ఎంజాయ్డ్. ఓకే, విజయ్తో వర్కింగ్ ఎలా ఉంది? విజయ్లో పొటెన్షియాలిటీ అంటే ప్లస్ మైనస్ చెప్పంటే ఏం చెప్తారు విజయ్ కనుక? విజయ్ బేసిక్గా ఏంటంటే ఉగ్రం నాన్ని అందరూ చాలామంది చూశారు అండ్ ఎవ్రీ వన్ థాట్. నేను అలాగే అనుకున్నాను, మనోడు వెరీ హట్ కే కైండ్ ఆఫ్ డిఫరెంట్ కాన్సెప్చువల్ ఫిల్మ్స్ చేస్తాడు ఈ టైప్లో. నేను అదే అనుకున్నాను. బట్ హీ ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్ విత్ అ గుడ్ హెడ్. హీ హ్యాస్ అ గుడ్ క్లారిటీ. ఏం కావాలి, ఎంతవరకు కావాలి, ఎడిట్ సెన్స్ వెరీ క్లియర్. హీ డజంట్ ఈవెన్ షూట్ ఎక్స్ట్రా కూడా తీయడు, కానీ కావాల్సింది వచ్చేంత వరకు తీస్తుంటాడు. హీఈస్ వెరీ క్లియర్. సో అండ్ హీ హ్యాస్ అ పొటెన్షియల్ టు డూ బిగ్ కమర్షియల్ ఫిల్మ్స్. ద వే హీ హ్యాండిల్ ద టీమ్ కానీ ఇంత సెట్, హీ నోస్ హౌ టు గెట్ ద రైట్ థింగ్స్ ఫ్రమ్ ద రైట్ పీపుల్. ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ 1 weekలో సెట్ వేసాడండి, టెంపుల్ సెట్. సో టు గివ్ హిమ్ దట్ ఇన్పుట్ ఆల్సో ద డైరెక్టర్ షుడ్ బి క్లియర్. అదే అతనికి ఏం కావాలనేది క్లియర్గా చెప్పాలి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ దగ్గర నుంచి ద వే హీ హెస్ టేకెన్ ద సౌండ్,
రైటర్స్ దగ్గర. సో ఈ హ్యాస్ వెరీ క్లియర్ క్లారిటీ, ఈ నోస్ వాట్ ఈ వాంట్స్. సో అది వచ్చేంతవరకు అయితే ఏమైనా అవన్నీ చేయిస్తుంటాడు. ఓకే. సో హీఈస్ వెరీ క్లియర్. అండ్ అలా అని చెప్పి జస్ట్ ఏదో ఫర్ ద సేక్ హీ వాంట్ టాస్క్ అస్ టు. హీ హ్యాస్ అ వెరీ గుడ్ ఎడిట్ ప్యాటర్న్, ఎవరి వెరీ క్లియర్. సో ఐ విష్ విజయ్ గెట్స్ అ బిగ్ సక్సెస్ అండ్ డస్ మచ్ మోర్ బిగ్గర్ ఫిల్మ్స్. సూపర్ సూపర్. మిమ్మల్ని కలిసినప్పుడల్లా ఒకటి అడుగుదాం అనుకుంటారు జనాలు ఎవరైనా, మీ బాడీ తీరు ఏంటి? కొన్ని రోజులేమో కొంచెం స్టోర్డ్ అయిపోతుంది, కొన్ని రోజులనే సడన్గా తగ్గిపోయి అసలు మోర్ చేంజ్ వచ్చేస్తుంది. ఏంటి మీ సీక్రెట్ ఏంటి? అంత సడన్గా ఎలా తగ్గగలుగుతున్నారు? తగ్గడం అంటే రైట్ టైంకి తగ్గట్లేదు, అదొకటే ప్రాబ్లం అండి. నో, బట్ నవ్ ఇట్స్ అ కాన్షియస్ ఎఫర్ట్ అండి. అంటే మధ్యలో ఒక సీజన్ ఏమో తగ్గుతాను కరెక్ట్గా, మళ్ళీ ఐ పుట్ ఆన్ వెయిట్, స్ట్రెస్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఓకే. బట్ నవ్ ఇట్ హస్ బీన్ అ కాన్షియస్ ఎఫర్ట్ దట్ ఐ షుడ్ గెట్ బ్యాక్. ఎందుకంటే నెక్స్ట్ ఫిలిం యాక్షన్ బేస్డ్ ఫిలిం. అవునా? there's lots of action in that film. Okay, okay. So I'm trying to get into a good physique. So okay. I'm just so I'm from now on I don't want to put on. Okay. కండిషన్ అయితే పెట్టేసుకున్నాను. అంటే పుష్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇంట్లో. సో ఓకే, ఇట్స్ అ కాన్షియస్ ఎఫర్ట్ ఫ్రమ్ నౌ. ఓకే, సూపర్ అండి. మరి మీకు బేసిక్గా ఏ టైప్ ఆఫ్ మూవీస్ అంటే ఎక్కువ ఇష్టపడతారండి? నేను అన్ని హారర్ తప్ప అన్నీ చూస్తానండి. హారర్ కామెడీ కూడా చూస్తాను. ప్యూర్ హారర్ చూడలేను అది ఎందుకో. ఎక్సెప్ట్ దట్ ఎందుకు అంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చి భయపడ్డాను ఎందుకు అనే ఫీలింగ్ నాది అది. సో అది తప్ప ఐ వాచ్ ఎనీ జానర్. ఓకే. ఈ మధ్య బాగా ఆకట్టుకున్న సినిమా మీది మీ కాకుండా అంటే బాగా నచ్చిన సినిమా ఈ ఇయర్లో ఎక్కడైనా పర్లేదు, థియేటర్కి వెళ్ళి అమరన్ ఫిలిం ఐ థరోలీ, అంటే ఐ వాజ్ ఇంప్రెస్డ్ విత్ ద క్రాఫ్ట్ అండ్ ఎవ్రీథింగ్. పుష్ప 2 ఒకటి. ఓకే ఓకే. ఎంటర్టైన్మెంట్ వైజ్ సింగిల్. ఓకే. దెన్ సింగిల్ చూసారా? చూసాను. మార్నింగ్ షోకి వెళ్ళాను. పడ్డాయి, అన్నీ పడ్డాయి, అందరి మీద పడ్డాయి. ఇట్ వాస్ నైస్, ఇట్ వాస్ ఎంటర్టైనింగ్. సో ఎట్లా ఉంటారు అసలు మీ ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎలా ఉంటుంది బయట? అలాగే ఉంటుందండి. మావాడు బేసిక్గా ఈజ్ లైక్ హీ హ్యాస్ దట్ కామెడీ, గోదావరి ఎటగారు మొత్తం ఉంటుంది వాళ్ళు. సో హీ హ్యాస్ లైక్ వన్ లైనర్స్ మామూలుగా మాకే పడిపోతుంటాయి అందరికి. హీఈస్ ఆల్వేస్ లైక్ వెరీ చిల్డ్ అండ్ ఇది. ఓకే, సూపర్. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో మళ్ళీ గ్యాంగ్లో మనోజ్ యాడ్ అయ్యారా? మనోజ్ యాడ్ అయ్యాడు. శౌర్య ఉంటాడు, మనోజ్ యాడ్ అయ్యాడు. ఓకే. మీకు ఎప్పుడు దొరుకుతుంది సార్ టైము? ఈ మధ్య తక్కువైపోయింది. అందరు బిజీగా, అంటే ఈవెన్ విష్ణు ఇస్ డూయింగ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్. నాకు ఈ ఒక బ్యాక్ టు బ్యాక్ ఈ 2 చేశాను. అవును. సో అందరం కొంచెం బిజీగానే ఉన్నాం. బట్ కలిసినప్పుడు ఆ రోజు ఇంకా వి ఆల్ హ్యావ్ అ గుడ్ టైం. ఓకే, సూపర్ సార్. మీకు ఈ సినిమాలో సాంగ్ చూస్తే ఒకటే కనపడుతుంది బయటికి. ఎన్ని పాటలు ఉన్నాయి అసలు సాంగ్స్ దీంట్లో? మీకేమైనా సాంగ్స్ ఉన్నాయి, డ్యూయట్స్ ఉన్నాయా? డ్యూయట్స్ ఏమైనా మిస్ అవుతున్నారా? లేదండి, అవి కూడా పెట్టి సినిమాని చెడగొట్టలేము మనం. అన్నీ అంటే కథకి ఎక్కడ ముగ్గురు బాండింగ్ మీద ఒక సాంగ్ ఉంటుంది. ఓకే, అవును, అది చూసాం, బయటకు వచ్చింది. దెన్ ఏ క్యారెక్టర్ థీమ్ ఉంది, థీమ్ సాంగ్స్. అది కాకుండా సాయిది ఒక కపుల్ ఆఫ్ సాంగ్స్ ఉన్నట్టు. ఓకే ఓకే. సో లవ్ స్టోరీ అదితికి సాయిది, అవును, ఆ ట్రాక్కి ఒక కపుల్ ఆఫ్ సాంగ్స్ ఉన్నట్టు. ఓకే, సూపర్ సూపర్ సార్. అయితే 30వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. ఆడియన్స్కి ఫైనల్గా మీరు ఏం చెప్తారు? భైరవం చాలా రోజుల తర్వాత మళ్ళీ అందరం చాలా రోజుల తర్వాత సినిమా చేసాం. అండ్ ఇప్పటివరకు టీజర్ ట్రైలర్స్ మీరు ఇచ్చిన రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ డెఫినెట్గా టీజర్ ట్రైలర్ లాగే సినిమా కూడా మిమ్మల్ని యుల్ ఎంజాయ్ ద ఫిలిం. అండ్ డెఫినెట్గా మీరు 30th భైరవం సినిమా చూసి మమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అవుట్ ఆఫ్ ది బాక్స్ అండి. 2024 తర్వాత ఒక ఏపీలో మీ పెద్దనాన్న గారు అది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. బ్రదర్ మినిస్టర్గా ఉన్నారు. ఈ 1 year గడిచింది. 1 year చూసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీ ఫీల్ ఏంటి? వెరీ హ్యాపీ అండి. అంటే ద స్టేట్ ఇస్ అగైన్ ప్రోగ్రెసింగ్. సో డెఫినెట్గా ఇంకా చాలా పెట్టుబడులు రావాలి, రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలి, అండ్ చాలా ఉద్యోగాలు తీసుకురావాలి, అండ్
the growth should continue. And it is nice that two ideologies on రెండు పార్టీలు coalition గవర్నమెంట్లో దే ఆర్ టేకింగ్ అ సెంట్రల్ స్టాండ్ అండ్ టేకింగ్ థింగ్స్ టు ద పీపుల్. అది చాలా ఒక మంచి సైన్. అండ్ లెట్స్ హోప్ దిస్ పార్ట్నర్షిప్ కంటిన్యూస్ ఫర్ లాంగ్. అండ్ ప్రజల సేవలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు జనాలకు తీసుకెళ్ళాలి, ఇంకా చాలా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే.